సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన నా తోటి అన్నలు, తమ్ముళ్ళు మరియు పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మన సాయిబాబా అన్న గారు మీకు వివరించారు. దానికి మేము మా తోడ్పాటు మా సహాయ సహకారాలు అందించడం కోసం మా మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, అధ్యక్షులు, మండలాధ్యక్షులు, జనరల్ సెక్రటరీస్ అందరూ రేపు సంజీవ్ ముదిరాజ్ అన్న గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రతి పథకంలో కూడా మహిళలకే ఎక్కువ పెద్దపీట వేయడం జరిగింది. కనుక ప్రతి విషయంలో కూడా మహిళలు ముందుండాలి. కనుక ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో మహిళలు ముందుండి మా సంజీవ్ అన్న గారికి తమ ఆశీర్వాదాలు, అండలు, సహాయ సహకారాలు అన్నీ అందించి మా సంజీవ్ అన్న గారి అధ్యక్షతన ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా వైభవాన్ని సంతరించుకొని రాబోవు స్థానిక ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ అన్నింట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకు, 3 నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి మహిళకు, ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు మా విన్నపాలు తెలియజేసుకుంటూ తప్పకుండా అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. రేపు జరగబోయే 5వ తారీఖు రోజు నూతన జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడిన సంజీవ్ ముదిరాజ్ గారి ప్రమాణ స్వీకారం గురించి ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు కూర్చున్న వాళ్ళు, ముందుగా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వసంతమ్మ గారు, మైనారిటీ చైర్మన్. ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రక్షాళన చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం ఒక ఏఐసిసి ఆధ్వర్యంలో జరిగిన అభియాన్ సంఘటన యాత్ర ద్వారా, ఈ యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాలో ఒక నూతన ఒరవడి సృష్టించాలన్న ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం, అంటే మరింత బలోపేతానికి చేసి క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను గుర్తించే ప్రక్రియ అభియాన్ సంఘటన యాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రానికి ఏఐసిసి అబ్జర్వర్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మన మహబూబ్నగర్ జిల్లాకు కూడా కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్సీ గారు అయిన నారాయణ స్వామి గారు కూడా అబ్జర్వర్గా వచ్చి మన పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 2 జిల్లాలకు అబ్జర్వర్గా ఆయన రావడం జరిగింది. ఆయన ఈ అభియాన్ సంఘటన యాత్ర ద్వారా తీసుకున్న విషయం ఏంటంటే క్షేత్రస్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష హోదాకు కావాల్సిన అర్హులున్న ప్రతి ఒక్కరి నుంచి కూడా వివరాలను సేకరించి వారి నుంచి అప్లికేషన్స్ తీసుకొని ఆ అప్లికేషన్ స్క్రూటినీలు చేయడం వల్ల ఒక 6 మందిని సెలెక్ట్ చేసి 6 మందిని కూడా సామాజిక కోణంలో చేయడం జరిగింది. సో ఈ సామాజిక కోణంలో మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిన నారాయణ స్వామి గారు కూడా ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఆ ముఖ్య పాత్రలో ఈరోజు జిల్లా అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా కానీ కూడా బడుగు బలహీన వర్గాలకు మరియు అగ్రవర్ణ పేదలకు అన్నిటికీ కూడా, అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ కూడా పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ప్రతిసారి ఎప్పుడు చేసినా, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లెవెల్లో ఒక కార్యాచరణ తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ జిల్లా అధ్యక్షుల కార్యక్రమానికి అభియాన్ సంఘటన యాత్రను చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినట్టే మన మహబూబ్నగర్కి వచ్చే వరకు ఏమైపోయిందంటే, మహబూబ్నగర్ జిల్లా మన పాలమూరు మట్టి బిడ్డ అయిన యనుమల రేవంత్ రెడ్డి గారి జిల్లా కావడంతో విశేషమైన క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి అబ్జర్వర్స్ కూడా బాగా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే సీఎం జిల్లా ఉన్నందుకు ఇక్కడ ఉన్న సామాజిక వర్గం ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలన్న ఒక ఉద్దేశంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా సామాజిక కోణంలో చూడడం వలన ఈరోజు ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ పెద్ద ఎత్తున డీసీసీ అధ్యక్ష పదవులు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే జరిగింది. సో ఇక్కడికి వచ్చేవరకు ఏమైపోయిందంటే మహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లా, పేద జిల్లా, అన్ని వర్గాలకు కూడా అందరికి దృష్టి కూడా మహబూబ్నగర్ మీద ఉంటుంది. అందులోనూ దట్టు మళ్ళీ సీఎం గారి జిల్లా ఉన్నది. సో ఇక్కడ నుంచే సామాజిక న్యాయం జరగాలని ఒక సీఎం గారి ఉద్దేశంతో బీసీ వర్గానికి సంబంధించిన, అంటే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చే వరకు బీసీ వర్గానికి వచ్చే వరకు ఏమైందంటే బీసీలలో కూడా జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసి అదే దరఖాస్తులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్క్రూటినీలు చేయడం ఒక ప్రక్రియ ద్వారా చేయడం జరిగింది. ఆ ప్రక్రియలోనే ఇక్కడ ఎక్కువ సామాజిక వర్గం ఉన్న ఒక వర్గానికి ఇవ్వాలన్న ఒక కన్క్లూజన్ నుంచి బయటికి రావడం జరిగింది.
సో అందులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు కొత్తగా ఎన్నుకోబడిన సంజీవ్ ముదిరాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన విషయానికి చెప్పడానికి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీకి 3 దశాబ్దాల పైన ఆయన క్షేత్రస్థాయిలో పనిచేయడం జరిగింది. సామాజిక వర్గాలను తీసుకున్న కూడా బీసీ సామాజిక వర్గాన్ని కూడా డెవలప్ చేసే ప్రక్రియలో భాగంగా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒకటి, ఇంకోటి అతనితోటి స్నేహాశీలి ఉండడం వలన పార్టీ కార్యకర్తలందరూ కూడా కొత్తగా ఎన్నుకోబడిన అధ్యక్షుని కూడా రెఫర్ చేయడము, వాళ్ళందరూ కూడా ఆయన పేరు చెప్పడము, అందులో ఆయనకు కూడా భాగస్వామి అంటే గతంలో ఈ వర్గాలతో పాటు ఆయన పనిచేయడం వలన కూడా ఆయనకి ఈరోజు ఈ పదవి రావడం జరిగింది. సో స్నేహాశీలి అన్ని విధాలుగా అర్హత ఉన్న ఒక క్యాండిడేట్ ఎన్నుకోవాలనే ఉద్దేశంతో సంజీవ్ ముదిరాజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో జరుగుతున్న ప్రక్రియలో మన జిల్లాకు రేపు ప్రక్రియను స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే అది న్యూటౌన్ సర్కిల్ అంటే అన్నగారి ఇంటికా నుంచి భారీ ఎత్తున జన సమీకరణతోటి అక్కడి నుంచి ర్యాలీగా డీసీసీ కార్యాలయంలో వచ్చి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అందుకు అనుగుణంగా మేమందరం ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ అన్ని వర్గాలకు సంబంధించిన ఐఎన్టీసీ కార్మిక సంఘాలు కానీ మరియు అదేవిధంగా సేవాదాలు కానీ ఇవన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలకు అందరికీ మండల స్థాయి గ్రామ స్థాయి వార్డు స్థాయి వాళ్ళందరికీ కూడా మేము రేపు జరగబోయే సమీకరణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ర్యాలీ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు తమరందరూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా మండల స్థాయిలో మా టీం అంతా ఉంది, గ్రామ స్థాయిలో ఉన్న టీంలు అందరికీ కూడా మేమందరం ఇదే విధంగా రేపు జరగబోయే కార్యక్రమానికి భారీ ఎత్తుగా తరలి రావాలని చెప్పి మా జిల్లా కాంగ్రెస్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తరఫున మేమందరం మా కార్యకర్తలకు జనాలకు అదేవిధంగా వెల్ విషర్స్కు ఇంటెలెక్చువల్స్కు మేధావులకు విద్యార్థి సంఘాలకు కార్మిక సంఘాలకు అందరి కూడా పిలిపిస్తున్నాం. రేపు జరగబోయే కార్యక్రమము రేపటి నుంచి జరిగే ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ నిర్మాణానికి మాత్రమే బాధ్యత తీసుకోవాలి. పార్టీ నిర్మాణాన్ని ఇంకా వైభవంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో రేపు జరగబోయే అట్టాసమైన కార్యక్రమానికి అందరూ పాల్గొనాలి. రేపటి నుంచి జరగబోయే డీసీసీ కార్యాలయంలో అన్ని ప్రక్షాళనతో పాటు ముస్తాబుతో తయారైంది. అందరూ కూడా రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల ఒక నాయకుని ఎన్నుకోవడం వలన క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణతో కలిగి ఉండి పార్టీని పూర్వవైభవం అనకుండా వైభవంగా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సంజీవ్ ముదిరాజ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమానికి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కార్మిక సంఘాలతో పాటు అన్ని సంఘాలను కూడా మేమందరం కూడా భారీ ఎత్తున తరలిరావని మళ్ళొక్కసారి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తరఫున మేము